చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టులో షూరిటీలుగా వినియోగిస్తున్న ముఠాను పోలీసులు బయటపెట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న కేసు నమోదు చేశారు. డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో కల్లూరు సీఐ ఎం జయరామయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు నిర్వహించారు. విచారణలో నిందితులు ఎంపీడీఓ కార్యాలయం, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేర్లతో నకిలీ సీల్ తయారు చేసి వాటితో నకిలీ సర్టిఫికెట్లు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి తిరుపతి, పాకాల, పీలేరు, పొంగనూరు, చిత్తూరు కోర్టులో వివిధ కేసుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు షూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ సీల్, ఇంక్ ప్యాడ్లు, పెన్నులు, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డి ఆంజనేయులు, సి రవి, నీల వెంకటరమణ, బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఆనంద్, నాగరాజు, కానిస్టేబుల్స్ బావాజీ, మహేష్, వాసు, శ్రీనివాసులు విశేషంగా కృషి చేసినందుకు డీఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు మీ ముందు 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. రోజు మన కల్లూరు సిఐ గారు, కల్లూరు ఎస్ఐ గారు కేసు వివరాలు లేకపోతే పులిచెర్ల ఎంపీడీఓ అయినటువంటి రాజశేఖర్ గారు, తర్వాత రామరెడ్డి గారిపల్లి పంచాయతీ సెక్రటరీ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి ఏదైనా క్రిమినల్ కేసులో వ్యాలిడేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఒకటి ఆస్తి పన్ను సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, కోర్టులో షూరిటీస్ కోసము నకిలీవి తయారు చేసి కొద్దిమంది వ్యక్తులు ఉన్నారని చెప్పేసి స్పెసిఫిక్గా ఆంజనేయులైన అతను దీని వెనకాల ఉన్నాడని రామరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆంజనేయ అతను ఈ నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి రాయలకి కోర్టులో దాని మీద అమాయకులైనటువంటి ప్రజల ద్వారా ఇప్పిస్తున్నారని చెప్పేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన 18/3/26వ తేదీన అన్ని కోర్టు వంటీలు, బోర్డు డిగ్రీ, తర్వాత వాల్యుబుల్ సర్టిఫికేట్, ఈ యూజ్డ్ యాజ్ ఎ జెన్యున్ నకిలీ సర్టిఫికేట్ దానిపైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా మొదట ఆంజనేయుల్ని పట్టుకొని విచారించగా అతని ద్వారా రవి, నీలా చెంగల అనేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని తెలిసింది. మళ్ళా వాళ్ళ ద్వారా బ్రహ్మయ్య, తిరుపతి, బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి అనే వాళ్ళు కూడా ఉండాలని తెలిసింది. వీళ్ళందరూ ఈ సర్టిఫికేట్లకి తయారు చేయడానికి ఉపయోగించేటువంటి నకిలీ సీలు, ఇంక్ ప్యాడ్లు, పెన్నులు, తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు తయారు చేసిన ఉపయోగించుకునే కొన్ని సర్టిఫికేట్లు, నకిలీ సర్టిఫికేట్లు సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా కేసు దర్యాప్తులో సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే సుమారు తిరుపతి కోర్టు, పాకాల, పీలేరు, పొంగనూరు, చిత్తూరు కోర్టు నందు దాదాపు చాలామంది అంటే 27 మంది లాయర్లకి ఇతను దాదాపు రామరెడ్డి గారిపల్లిలో 20 మంది వద్ద నుంచి, చిన్నగొట్టికల్లో 7 మంది నుంచి షూరిటీలు అందజేసినట్లు, ఈ 27 మంది దాదాపు 200 కేసుల్లో వివిధ కోర్టులో జామీన్దారులుగా ఉన్నారని తెలిసింది. ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్లు, ఇచ్చే సర్టిఫికేట్లు కూడా దర్యాప్తులో సేకరించుకొని అవన్నీ 46 నిపుణులకు పంపించి పకడ్బందీగా దీనిపైన ఆరోపణకు సంబంధించి ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ తెలియజేసేదంటే, ఎవరో అనామకులు వచ్చి జామీన్లు ఇవ్వండి అని చెప్తే దయచేసి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇలాంటి కేసులో ఎదుర్కొనేది మీరే. ఇప్పుడు రామరెడ్డి గారి పనిలో 27 మంది నకిలీ వాళ్ళు ఇచ్చినారు సర్టిఫికేట్, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసులో ముద్దాయిలుగా మారిపోతున్నారు. కాబట్టి అనవసరంగా మీరు 1000-2000 ఇస్తారు. ఆ 1000-2000 కోర్టు చుట్టూ 5-6 సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత అధికారుల దగ్గర మీకు ముద్దాయిలు తెలిసి ఉంటే మీరు నేరుగా సంప్రదించి మీరు వాల్యుయేషన్ సర్టిఫికేట్స్, షూరిటీ సర్టిఫికేట్ తీసుకొని సమర్పించాలి. కానీ ఇట్లాంటి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే యొక్క ముఠా యొక్క మాటలు నమ్మి అనవసరంగా మీరు కేసులు ఎదుర్కొని మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ బంధుమిత్రుల దగ్గర చులకనగా కావద్దండి, ఆర్థికంగా నష్టపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.
పోలీసు సిబ్బంది వెంకటేశ్వరు, కానిస్టేబుల్ ఆనంద్, నాగరాజు, బావాజీ, మహేష్, శ్రీనివాసులు మరియు మన సిఐ నాయక్ గారు, చిత్తూరు ఎస్పీ తుషార దూడి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో త్వరితగతిన వీళ్ళందరినీ గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రిమైనింగ్ ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లు దీంట్లో కోర్టులో పొందుపరిచారో వాళ్ళు కూడా త్వరలో అందరినీ గుర్తించి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.